హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చిక్కుడుగాయ కర్రీ సింపుల్గా ఎలా చేయబోతున్నా అనేది చెప్తున్నాను. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు గోల్డెన్ కలర్ వస్తుంది కదా, కొంచెం పచ్చివాసన వెళ్ళిన తర్వాతకి పసుపు వేసుకొని అందులోనే మనం ముందుగానే పెట్టుకుంటాం కదా చిక్కుడుగాయ, ఆ చిక్కుడుగాయ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ తర్వాత మూత ఓపెన్ చేసేసి 2 మినిట్స్ అట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి కొంచెం 2 కప్పుల టమాటోస్ ఉంటాయి కదా, ఆ టమాటోస్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చిన దాకా మూత పెట్టేసుకొని తర్వాత రుచికి తగినంత కారం ఉంటుంది కదా, కారం వేసేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాతకి మనకి కర్రీకి ఆల్రెడీ అది చిక్కుడుగా ఉడికిపోయి ఉంటుంది కదా, కర్రీకి కావాల్సినంత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మనం మూత పెట్టేసుకున్నామంటే కర్రీ దగ్గర పడిపోతుంది. కర్రీ దగ్గర పడిపోయిన తర్వాతకి కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా పెట్టుకున్నామంటే కర్రీ చిక్కబడిపోయి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్.